ఏం చేస్తాం చెల్లె, మా ఇంటిని రోజు తాగొచ్చి సతాయిస్తూనే ఉండు. ఎంత చెప్పినా ఇంటేనా? మా ఇంట్లో సుత గట్లనే ఉందమ్మా. చెప్తా ఇనేటోళ్ళేనా ఇల్లు? గా పక్కింటి పార్వతక్క పెనిమిటి ఇంట్లున్న బంగారం మొత్తం అమ్ముకుందట కదా. మా అల్లుడు సుత గట్లనే తయారైండు. పోరల ఫీజులు కట్టలేదని బిడ్డ ఏడుచుకుంటూ ఫోన్ చేస్తే పైసలు పంపినా. ఏం చేస్తాం మరి? గిట్లుంటాయి మా ఆడోళ్ళ బాధలు. ఏందన్నా మీకు కూడా ఉన్నాయా? ఏందే జర చెప్పుర్రి. పాపం ఈ కష్టం ఇంకే మొగోని కూడా రావద్దుల్లా. అందరు కూడా భార్య బాధితులేనట. దేశం అంతటికెళ్ళొచ్చి ఢిల్లీ జంతర్ మంతర్ కాడ దీక్ష పట్టిరు. ఆడోళ్ళకే కాదు మొగోళ్ళకు కూడా హక్కులు ఉండాలని. ఇంచామె పోరు భరించలేక పానాలు తీసుకున్న వాళ్ళ ఫోటోలట ఇవన్నీ. ఈ ఉద్యమంలో మన తెలుగోళ్ళు ఇట్లా చాలా మందే ఉన్నారు. మగవాళ్ళకి ఎటువంటి సంరక్షణ లేకుండా పోతుంది. మగవాడిని ఒక పని మనిషిగా చూడడం తప్ప, ఒక మగవాడు ఒక మాట అంటే ఈ రోజుల్లో ఆడది ఏ నిమిషం కూడా భరించలేక వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తప్పుడు కేసులు పడుతుంది. భార్యలు కొడితే భరించి బయటికి చెప్పుకోలేక మనసులోనే బాధపడుతూ ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే సేవ్ ఇండియన్ ఫ్యామిలీ మూవ్మెంట్ పేరుతో ఓ సంఘం పెట్టుకొని కొట్లాడుతున్నారు. ఆడోళ్ళ నుంచి మాకు రక్షణ కావాలని. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుంటుంది. ఇదేందని అడిగితే కట్నం కోసం సతాయిస్తుందని ఉల్టా కేసులు పెడుతున్నారు. పోలీసులు చట్టాలన్నీ ఆడోళ్ళకే సపోర్ట్ చేస్తున్నాయి. పెన్మిటిని ఏటీఎం లెక్క చూస్తున్నారని మస్తు బాధపడుతున్నారు అన్నాళ్ళు. ఆడవాళ్ళు కన్నీటి బొట్టు కాలిస్తే పక్క వాళ్ళు కూడా ఓదారుస్తారు వచ్చి. కానీ మగవాడు కన్నీటి బొట్టుని ఎవడు తుడుస్తాడు? తొడ్డానికి ఎవడున్నాడు అసలు? అరే నువ్వేరా మగవాడే, నీకేరా ఏటైపోయిందిరా, పుల్లిలా బతకరా అంటారు. ఎక్కడుందండి పుల్లిలా బతికే మగాడి పరిస్థితి? వీళ్ళే ఒక ఫోన్ నెంబర్ పెట్టుకున్నారు. మేడం కొట్టినా తిట్టినా కాల్ చేసి గోసలు చెప్పుకుంటే ఓదారుస్తారట. ఆడవాళ్ళకి పశువులకి హెల్ప్ లైన్లు ఉన్నాయి. మగాళ్ళకి మహిళలతో సమానంగా ఒక పురుష కమిషన్ ఉండాలి. అలాగే ఒక హెల్ప్ లైన్ క్రియేట్ చేయాలి. అమ్మలక్కల మంచి చెడ్డలు చూస్తానికి మహిళా కమిషన్ ఉన్నట్టే మనలో తిప్పలు అరుచుకోవడానికి పురుష కమిషన్ కావాలనేది అసలు డిమాండ్. కొందరు సుప్రీంకోర్టు దాకా పోయినా ఫాయిదా కావాలి. వీళ్ళ కష్టాలకు కరిగిపోయి కొందరు ఆడోళ్ళు కూడా వచ్చి హిమ్మతి ఇచ్చిరంటే చూడుండ్రిగా. మెంటల్ గా ఏమి అంటే మగవారు వీక్, ఫిజికల్ గా స్ట్రాంగ్. ఒక తల్లిగా పోరాడడానికి వచ్చానండి. ఏ గసొంటి లేడీస్ నూటికో కోటికో ఒక్కలు ఉంటారు. పతింట్లో పెత్తనం అంతా పెన్మిడితేనా? దీనికే తీర్మాలకు తీసుకొచ్చి చూపియాలనా అని అక్కలు మా మీద గుస్సా అయ్యారు. ఏడాదంతా మీ బాధలు చెప్తూనే ఉంటాం కదా. ఇవాళ ఒక్కనాడు మా ఊళ్ళో ముచ్చటేందో కూడా ఇనుండ్రని తెచ్చినాం గంతే. భార్యలు కొడితే భరించి బయటికి చెప్పుకోలేక మనసులోనే బాధపడుతూ ఉన్నోళ్ళు చాలా